అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందండి. నిజంగాను ఎలా అంటే ఓ రకంగా కాదు, కోలుకొని పరిస్థితుల్లోకి అయితే కనుక వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతుంది అని అయితే కానీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఎక్కడైతే 153 స్థానాలు, ఎక్కడ అసలు అప్రాతిహతంగా వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎలా కాదని 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. కాబట్టి 11 స్థానాల నుంచి ఏంటి ఇంకా ఎలా అంటే చాలామంది ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోతున్నారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి నేతలు బయటికి వెళ్ళిపోవడం వల్ల వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బే అని నేనైతే అంట. ఇప్పుడు ఎవరి ముఖ్య నేత బయటికి వెళ్ళిపోయినైనా, ఎవరు రాజీనామా చేసింది, అసలు అతను వెళ్ళిపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే వైసీపీకి రాజీవ్ కృష్ణ గుడ్ బై చెప్పేసినట్టే తెలుసు కదండి. ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలుకోకుండా వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి షాక్ తగిలినట్టే. ఎలా అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, కీలక నేత ఆయన ఎస్ రాజీవ్ కృష్ణ, చాలామందికి తెలిసి ఈయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కొంచెం వివాదాస్పదమైంది. త్వరలో రాజీవ్ కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆల్రెడీ మంత్రి లోకేష్ గారికి కలిసి మంతనాలు జరిపారని, లోకేష్ గారు వైసీపీకి రాజీనామా చేయటం గల కారణం కూడా ఎవరో రాజీవ్ కృష్ణ గారు వైసీపీకి రాజీనామా చేయడం గల కారణం కూడా లోకేష్ గారే. లోకేష్ గారు నేను మీకు ఆయనకు ఒక హామీ ఇచ్చారని, దానివల్ల ఆయన రాజీనామా చేశారని కొంచెం పబ్లిక్ టాక్ అయితే నడిచింది. మొత్తానికి ఆయన రాజీనామా ప్రభావం 3 జిల్లాలపైన పడుంది. ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కొవ్వూరు నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. కాబట్టి కొవ్వూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల కృష్ణబాబు అల్లుడు ఈయన రాజీవ్ కృష్ణ. ఆయన 2012లో వైసీపీలో చేరాక ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ కృష్ణ 2014లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు ఆయన. తర్వాత కొవ్వూరు, నిడదవోలు, గోపవరం నియోజకవర్గాల పరిధిలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. అందుకనే ఇప్పుడు ఈయన రాజీనామా చేయడం ద్వారా ఈ 3 నియోజకవర్గాలకి ఎలాగా కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, గోపాలపురం కానీ ఈ నియోజకవర్గాలకి నిజంగా లాసే అని చెప్పాలి. కాబట్టి ఆ పరిధిలో పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. చాలా కీలక నేతగా వ్యవహరించాడు ఈయన మరి ముఖ్యంగా. కాబట్టి కమ్మ సామాజిక వర్గం పట్ల వైసీపీ వైఖరిపై నేరుగా జగన్కు ఆయన ఒక లేఖ రాశాడని, ఆ లేఖలో ఆయన నిరసన తెలిపాడని, రాజీవ్ కృష్ణ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నాడని చాలా పుకార్లు అయితే కనుక వచ్చినాయి. ఇందులో వాస్తవాలు ఏంటనేది పక్కన పెడితే కనుక మొత్తానికి ఎలాగైతే రాజీనామా వైసీపీకి రాజీవ్ కృష్ణ గారు గుడ్ బై చెప్పేసినట్టే. ఇలాంటి నేతలు అందరూ కూడా, ఎందుకంటే సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి అని ఒక మంచి పేరు ఉంది ఆయనకి. రాజకీయంగా మంచి పలుకుబడి కలిగినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిగా. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడాను ఏంటి పార్టీని వేయటంతో పార్టీకి ఎంతో కొంత లోటు అని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఎందుకని వెళ్ళిపోతున్నారో ఒకసారి సమీక్షించుకోవాలి, పునరాలోచించుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నచ్చగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళకి ఉండడం నచ్చగా, అసలు కారణం ఏంట్రా అంటే కనుక ఒకవేళ పార్టీ అధికారం లేదు కదా, అధికారంలో ఉన్న పార్టీ వైపుకి వెళ్ళటం బెటర్ అని ఆలోచిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ అంటే ఎప్పుడైనా సరే అధికారం లేకపోతే కనుక చాలా ఏదోలా ఫీల్ అవుతారండి రాజకీయ నాయకులు. కాబట్టి అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మనకే అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతారనేమో, లేకపోతే ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గా ఏంటనేది ఖచ్చితంగా దీని మీద సమీక్ష అంటూ జరిపించుకోవాలి 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఒక్కొక్కరికి వెళ్ళిపోతే కనుక ఒంటరైపోవచ్చు పార్టీ. ఇది నా అభిప్రాయం. ఖచ్చితంగా రాజీవ్ కృష్ణ గారు బయటికి వెళ్ళిపోవడం ఖచ్చితంగా మొమ్మాటిగా నన్ను అడిగితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక దెబ్బే అని నేను అడుగుతాను. కాబట్టి పక్కాగా ఎలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ గురించి కూడా కొంచెం స్టడీ చేసి మళ్ళీ ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మర్చిపోద్దు అప్పటి వరకు లైక్ చేయండి. ఫస్ట్ అయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఎలాంటి విషయాలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.